తెలుగు రాష్ట్రాల్లో పసికందు విక్రయాలు ఆగడం లేదు. ఆడపిల్ల బరువని అనుకుంటున్నారో ఏమో కన్న పేగును అమ్మకానికి పెడుతున్నారు. తాజాగా మెదక్ జిల్లా కేంద్రంలో 2 నెలల నిండని ఆడ శిశువును 3 లక్షలకు విక్రయించారు తల్లిదండ్రులు. మెదక్లోని మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిలో కొల్చారం మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన శిరీష గత నెల 27న పాపకు జన్మనిచ్చింది. డెలివరీ అయ్యాక మధ్యవర్తి ద్వారా శారద 3 లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకొని సిద్దిపేట జిల్లాకు చెందిన బొమ్మలింగం దంపతులకు విక్రయించింది. ఈ విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ సూపర్వైజర్ అనసూయ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పసికందును అమ్మిన వారిని, కొన్న వారిని అరెస్టు చేశారు. పాపను శిశు సంక్షేమ కేంద్రానికి తరలించారు. మెదక్లో గత 2 నెలల్లోనే 3 సార్లు శిశు విక్రయాలు జరిగాయి. పోతిరెడ్డిపల్లి తాండాకు చెందిన వ్యక్తులు వాళ్ళు రీసెంట్గా పాపం డెలివరీ అయింది. డెలివరీ అయిన తర్వాత పిల్ల కనిపించట్లేదు. ఆ పిల్ల కనిపించకపోవడంతో ఆవిడకు అనుమానం వచ్చి ఈరోజు ఒక కంప్లైంట్ మాకు పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఈ కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఎస్పీ మెదక్ గారికి ఇన్ఫార్మ్ చేసాం. వెంటనే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి టీమ్స్ ఫామ్ చేసి ప్రాపర్ యాక్షన్ తీసుకోమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల మేరకు మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ వాళ్ళ సిబ్బందితో టీమ్స్ అయ్యి ఫామ్ చేసి డీటెయిల్గా ఎంక్వైరీ చేసి వాళ్ళని చేయడం జరిగింది. ఎవరైతే శిరీష దేవ్సింగ్ అనే పిల్లలు 27th మార్చ్ ఈ మాతా శిశు హాస్పిటల్లో ఒక పాపకి జన్మనివ్వడం జరిగింది. జన్మనిచ్చిన తర్వాత వాళ్ళకి తెలిసిన మీడియేటర్స్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సోనీ అని అదే విలేజ్ చెందిన సోనీ, ఆ సోనీ ద్వారా రాజు ద్వారా మన ప్రమీల నుంచి మహేందర్ నుంచి భాస్కర్ తర్వాత శారదా అనే లేడీ. ఈ శారదా అనే లేడీ మెయిన్ కీ రోల్ ప్లే చేసింది. ఆమెకు ఎవరైతే పిల్లలు లేని ఒక ఫ్యామిలీ ములుగు అలీనగర్ దగ్గర, గజ్వేల్ దగ్గర అలీనగర్లో ఉంటారు వాళ్ళకి కుర్మా కమ్యూనిటీ చెందిన వాళ్ళకి ఎవరైతే పిల్లలు లేరో వాళ్ళు అడాప్షన్ చేసుకున్న ఉద్దేశంతో శారద వాళ్ళకి అప్రోచ్ అవ్వడం జరిగింది. శారద ఈ పాపని 1 ఏప్రిల్ 26 నాడు ఈ మాతా శిశు హాస్పిటల్ ముందే జాండీర్ షోరూమ్ దగ్గర వాళ్ళకి పిల్లల్ని హ్యాండ్ ఓవర్ చేసి 3 లక్షల రూపాయలకి అమ్మడం జరిగింది.